హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మునగాకు పెసరపప్పు కూర చేశానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుల్లో రారాజు అంటారు. కూరగాయల్లో వంకాయ ఎలాగో ఆకుల్లో మునగాకుని అంటారండి. దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయి. ఐరన్, కాల్షియం, ఏ విటమిన్ అన్నీ ఉంటాయండి. చాలా మంచిది. కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పులో కాకుండా ఇలాగ పెసరపప్పు వేసి ఎగురు కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. మునగాకు శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని అవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. అవి కూడా వేగాక చిన్న సైజు 2 టమోటాలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమోటాలు వేయటం వల్ల మునగాకు పసర వాసన వస్తుంది కదా, అది లేకుండా ఉంటుంది. ఈ టమాటాలు వేగేలోపు మునగాకు కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే కూర త్వరగా కలిసిపోయినట్టుగా బాగుంటుందండి. ఆకులుగా లేకుండా ఇలాగ కట్ చేసుకుని మునగాకు కూడా వేసుకుని ముందుగానే నానబెట్టేసుకుని పెసరపప్పును కూడా వేసుకోవాలండి. మునగాకులో పెసరపప్పు వేస్తే త్వరగా ఉడుకుతుంది. అది బిరిసెక్కిపోయినట్టుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది కదా మునగాకు. మీరు కావాలంటే పెసరపప్పు ఉడికాక మునగాకు వేసుకోండి. అలా అయితే పెసరపప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఇలాగా వేసేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకుని ఈసారి కలిగి పెట్టేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి. పెసరపప్పు లేకపోతే ఉడకదు, అందుకని వాటర్ కూడా వేసుకొని ఇంకా మగ్గబెట్టుకున్నానండి. కూర అయిపోతుంది. ఇలాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. కూర అయితే చాలా బాగుంటుందండి. షుగర్ పేషెంట్స్కి ఇది మంచి ఫుడ్ అనమాట. ఒకసారి ట్రై చేయండి.